మోకాలు మార్పిడి ఆపరేషన్ను ఎప్పుడు చేయించుకుంటే బావుంటుంది? అసలు నాకు మోకాలు మార్పిడి ఆపరేషను ఎప్పుడు అవసరం పడుతుంది? చేయించుకోవడానికి ముందు జాగ్రత్తలు, చేసుకోవడంలో ఉండే టెక్నిక్సు, చేయించుకున్న తర్వాత మనము పాటించాల్సిన పద్ధతులు అన్నీ కూలంకషంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అరుగుదల స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్‌కి చేరింది అంటే ఒక మనిషిని నిలబెట్టి తీసిన ఎక్స్‌రేలో 2 ఎముకల మధ్యలో ఉన్న గ్యాప్ పూర్తిగా అరిగిపోయేసి 2 ఎముకలు ఒకదాని మీద నుంచి ఒకటి రాసుకుపోతుంటే దాన్ని స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్ అంటారు. ఈ స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్‌లో కంప్లెయింట్స్ మోకాలు పట్టుకుపోవడం కానీ, మోకాలు లోపల వాపు రావడం కానీ, విపరీతమైన భరించలేని నొప్పి రావడం కానీ, ఎక్కువ దూరం నడవలేకపోవడం కానీ, ఈ 4 కంప్లెయింట్స్‌లో కాంబినేషన్ ఆఫ్ కంప్లెయింట్స్ ఉంటాయి. ఒకళ్ళలో వాపు ఎక్కువగా ఉండొచ్చు, ఒకళ్ళలో నొప్పి ఎక్కువగా ఉండొచ్చు, ఒకళ్ళలో పట్టుకుపోవడం ఎక్కువగా ఉండొచ్చు. ఈ స్టేజ్‌కి ఆస్టియోఆర్థరైటిస్ కానీ చేరిన తర్వాత మీకు తెలిసిన ట్రీట్మెంట్ అంటే హోమ్ రెమెడీ ఇక్కడ పెద్దగా ఉపయోగపడకపోయినా గానీ, మనకి ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉండాలి కాబట్టి, ఎక్సర్సైజ్ చేయడం లాంటిది కానీ, రెస్ట్ తీసుకోవడం లాంటిది కానీ, జాగ్రత్తలు పాటించడం లాంటిది కానీ, మనకు తెలిసిన ట్రీట్మెంటు సైంటిఫికల్లీ అప్రూవ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే, మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఆ డాక్టర్ గారు ఫైనల్ నిర్ణయం తీసుకుంటారు. సో, ఇక్కడ 3 క్రైటీరియా మనం తీసుకోవాలి. అరుగుదల 4 దశకు చేరింది. మీ డాక్టర్ గారు కూడా ఎగ్జామిన్ చేసి, ఈ జాయింట్‌ని మందులతోటి గానీ, ఇంజెక్షన్ తోటి గానీ మనం కాపాడలేము అన్న తర్వాత, మీరు తీసుకున్న ప్రతి ట్రీట్మెంటు ఫెయిల్ అయిపోయిన తర్వాత, మీ మోకాలు ఆపరేషన్‌కి రెడీ అని అర్థము. ఈ ఈ క్రైటీరియా గాని ఫాలో అవుతే, మనం ఏ మల్టిపుల్ ఒపీనియన్స్, మల్టిపుల్ డాక్టర్ దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే స్టేజ్ 4 ఆస్టియోఆర్థరైటిస్‌లో ఈరోజు ఉన్న అప్రూవ్డ్ ట్రీట్మెంట్ ఏమిటంటే జాయింట్ రీప్లేస్‌మెంట్. మీరు టాబ్లెట్లు తీసుకోండి, ఇంజెక్షన్‌లు ఎన్ని రకాల ఇంజెక్షన్‌లు తీసుకున్నా కానీ అవన్నీ టెంపరరీ. కొన్ని ఇంజెక్షన్‌ల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసేసి, మోకాలు పాడైపోయేసి, ఇన్ఫెక్షన్ వచ్చేసేసి, తర్వాత మనము మోకాలు మార్పిడి ఆపరేషన్ కూడా చేయడానికి చాలా ఇబ్బంది అయిపోయే అవకాశాలున్నాయి. సో, ఈ 3 క్రైటీరియా తీసుకోండి. మరి ఎట్లా మనం సిద్ధం అవ్వాలి మోకాలు మార్పిడి ఆపరేషన్‌కి? ఎప్పుడైతే మనకి ఒక మోకాలు మార్పిడి ఆపరేషన్ అవసరం పడుతుంది అని డాక్టర్ గారు చెప్పారో, అప్పుడు మనకి శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ లేకుండా చూసుకోవాలి. మూత్రంలో మంట కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, జ్వరం కానీ, చలి వణుకుడు గాని లేకుండా ఉంటే శరీరంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ లేదు అని అర్థం. అప్పుడు ఎలెక్టివ్ ఆపరేషన్‌కి మీరు సిద్ధంగా ఉన్నట్టే. అక్కడ మనం ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న ఒక మెడికల్ సెంటర్‌కి వెళ్ళి లేదా మీ డాక్టర్ గారు ఎవరితోటైతే మీరు ఆపరేషన్ చేయించుకుందాం అనుకుంటున్నారో ఏ ఇన్‌స్టిట్యూట్‌లో చేయించుకుందాం అక్కడికి వెళ్ళేసి టోటల్ బాడీ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్జికల్ ప్రొఫైల్ అంటాం. ఇక్కడ మీకున్న కోమార్బిడ్ కండిషన్స్‌ని బట్టి డయాబెటిస్ డాక్టర్ గారు, థైరాయిడ్ డాక్టర్ గారు, గుండె డాక్టర్ గారు, బీపీ డాక్టర్ గారు, ఫైనల్‌గా మత్తు డాక్టర్ గారు చూసేసి మీరు ఫిట్ ఫర్ ఆపరేషన్ అని చెప్తారనమాట. దీనికంతటికి 1 రోజు నుంచి 2 రోజుల నుంచి ఒక్కొక్కసారి వారం 10 రోజులు కూడా పట్టొచ్చు కాబట్టి మోకాలు మడుచుకొని చాపే ఎక్సర్సైజ్ బాగా చేయండి. దీనివల్ల ఎక్సర్సైజ్ బాగా చేయడం వల్ల ఏమవుతుందంటే మోకాలు మార్పిడి ఆపరేషన్ తర్వాత మీరు చేయాల్సిన ఫిజియోథెరపీకి ముందే మీకు ట్రైనింగ్ అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఎటువంటి ఆపరేషన్ చేయించుకోవాలి? రోబోటిక్కా? నాన్ రోబోటిక్కా? మీకు శక్తి గానీ, స్తోమత గానీ, మీకు ఇన్సూరెన్స్‌లో గానీ రోబోటిక్ కవర్ అయితే రోబోటిక్ చేయించుకోవడానికే ప్రిఫరెన్స్ ఇవ్వండి మీరు. లేని సమక్షంలో రోబోటిక్‌కి ఈక్వల్‌గా ఉండే టెక్నిక్స్ క్వాడ్రిసెప్స్ స్పేరింగ్ అంటే నేను మా హాస్పిటల్‌లో చేస్తుంటాను. మజిల్ స్పేరింగ్ టెక్నిక్ అని కూడా అంటూ ఉంటాము. ఆల్మోస్ట్ రోబోటిక్ రీప్లేస్‌మెంట్ చేసిన రిజల్టే వస్తూ ఉంటుంది. 95% ఈక్వల్ టు రోబోటిక్ జాయింట్ రీప్లేస్‌మెంట్ వస్తుందనమాట. ఇక్కడ చేసుకోవడం ద్వారా సేమ్ డే లేదా నెక్స్ట్ డే లేచి నడుస్తారు. ఈ ఆపరేషన్‌లో 99% బెడ్ రెస్ట్ ఉండే అవకాశం లేదు కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఆపరేషన్ తర్వాత మీకు డయాబెటిస్ ఉంటే, బీపీ ఉంటే, థైరాయిడ్ ఉంటే కంట్రోల్‌లో పెట్టుకొని ఫిజియోథెరపీ చక్కగా చేసుకుంటే ఏ రకమైన ఇబ్బంది ఉండదు. సో, ఇవి మోకాలు మార్పిడి గురించి మీరు అందరూ రెగ్యులర్‌గా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో పోస్ట్ చేయండి. మేము ఆ క్వెషన్స్‌నన్నిటిని మళ్ళీ సెగ్రిగేట్ చేసేసి ఒక సింపుల్ ఆన్సర్స్‌లో మీకు అందరికీ అర్థమయ్యే విధంగా మేము తయారు చేస్తాం.